పైనుండి ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు కనుక మీరు నాకు సాక్షులుగా ఉంటారని. ఒక సందేశంలో ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు తర్వాత సందేశంలో మీరు సాక్షులుగా ఉంటారు. ఆ వాక్యంలో కూడా స్పష్టంగా మనం ప్రస్తావించుకున్న మాట ఏంటంటే, అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు, కానీ అందరూ సాక్షులే అన్నమాట అనుకున్నాం. అదే లైన్లో ఈ పూట కూడా అందరూ అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు కాదు, కానీ ఖచ్చితంగా అందరూ శిష్యులు అయి తీరాలి. ఆమేన్. ఈ విషయంలో కొందరిని శిష్యులుగాను కొందరిని సాక్షులుగాను అనలేదుగా, సమస్త జనులు శిష్యులు అవ్వాల్సిందే అన్నాడు. కనుక యేసయ్య ఉద్దేశం, యేసయ్య ఆజ్ఞ, యేసయ్య అప్పగించిన పని, ఆయన మనల్ని మరొకలుగా చూడలేడు. మనం ఖచ్చితంగా శిష్యులం అవ్వాలంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక.